తత్వం న గురోః అధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. ఈ ప్రపంచాన్నంతా మీరు గుర్తించండి. ఒక్కసారి ఈ ప్రపంచాన్నంతా పిండి చేసి, పొడి చేసి, బూడిచ్చేసి మీ ఎదురుగుండా పెట్టండి. ప్రపంచాన్ని తొలగిస్తే ఈ లోకంలో మీకు ఎవ్వరుండరు, ఒక్క పరమాత్ముడే మీకు దిక్కు. కానీ ప్రపంచం అడ్డొచ్చి పరమాత్ముడిని కనపడనివ్వకుండా చేసి నేనున్నా నీకు, నేనున్నా నీకని మనల్ని మభ్యపెట్టి మనల్ని ముంచుతూ ఉంది ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఒక్కసారి పిండి చేసి అక్కడ కింద పడేయండి. ఒక్కసారి ఇప్పుడు చూడండి, ప్రపంచం లేదు, నాకెవ్వరు లేరు. ఇప్పుడు ఎవరు నాకు? నా అన్నవాడెవడు? భగవంతుడే. దట్స్ ఇట్. నీవే తప్ప ఇతఃపరం బెరుగను. ఆ పరమాత్ముడు ఒక్కడే. ఆ స్థితిలో వాడిని కనుక పట్టుకోవడం మనం మొదలు పెడితే వాడు ఎందుకు పలకడండి, ఎందుకు మనకు స్పందించడు, ఎందుకు మన వెనక వాడు నడవడు, మన ముందు వాడు ఉండడు, మన పైన పక్కల అన్ని చోట్ల సర్వము తానే ఎందుకు మనల్ని కాపాడడు? కానీ మనం పట్టుకోవట్లేదు అలాగా. నాకు ఇవేవీ లేవు, నువ్వే ఉన్నావు, నువ్వు కూడా ఉన్నావంటే ఒప్పుకోను నేను, నువ్వే ఉన్నావు అంతే. పదార్థాలతో పాటు పరమాత్ముడు కూడా ఒకడైపోతే అది కాదు సాధన. పదార్థాలని పక్కన పెట్టండి, వాటిని బూడిచ్చేయండి. మీరు ఒకసారి ఈ మొత్తం ప్రకృతినంతా ఒక్కసారి ఒక్క దగ్గరికి తీసుకొచ్చి బూడిచ్చేసి కింద పడేయండి. మనకెవరుంటారు ఇంకప్పుడు? ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే. అందుకనే అక్కడ ఆ స్థితిలో ఇక్కడ కూర్చున్నప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రపంచం ఎలా అయిపోతుంది అని అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చెప్పండి. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఆ స్థితిలో ఈ వ్యక్తి ఈ ప్రకృతిలో లభించే కర్మల వల్ల లభించే, ఉపాసనల వల్ల లభించే ఫలాలు వాడు పట్టించుకోడు. అందుకని నేను విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, ఒక పూజకు కానీ ఫలశ్రుతి ఉండి చూసారా, నేనేమంటానంటే ఫలశ్రుతి నేను ఒప్పుకోను, దాన్ని అపశ్రుతి అంటాను. ఫలశ్రుతి మనకెందుకండి? ఫలమొద్దు, ఫలశ్రుతి వద్దు. మనకు పరమాత్ముడే కావాలి. అంతేకాని ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః ఇవన్నీ నాకెందుకండి? అంత గొప్ప నారాయణుణ్ణి నా ఒంట్లో జ్వరం వస్తే నన్ను కాపాడని అడగాల? అంత మహోన్నతమైనటువంటి పరమాత్ముణ్ణి నేను పట్టుకుని నాకు తలనొప్పిగా ఉంది నన్ను కాపాడనాలా? లేకపోతే నాకు డబ్బులు లేవు నాకు డబ్బులు ఇవ్వని అడగాల? అందుకని ఇక్కడ అంటారు, యావాన్ అర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ సాధకుడికి ప్రపంచంలో ఫలాలన్నీ చిన్న బఠానీలు అంటారు కదా, పీనట్స్, వేరుశెనగ గుళ్ళలాగా బఠానీల్లాగా ఈ ఫలాలు ఏవి పట్టించుకోడు. వాడికి పరమాత్ముడే వాడికి సొంతం అవ్వాలనుకున్నప్పుడు ఈ ఫలాలన్నీ వాడు పెద్దగా లెక్క చేయడు. వాడు అర్థమైందండి? పరమాత్ముడే వాడికి సొంతం అవ్వాలనుకున్నప్పుడు ఫలాలన్నీ వాడికి ఎలా ఉంటాయి? చిన్న బఠానీలాగా పోతుంటాయి అంతే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఎంత గొప్ప భావుకత. ఎక్కడైతే ఒక పెద్ద జలాశయం పొంగి పొర్లుతూ ఉంటే ఆ జలాశయం దగ్గర ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నీకు ఒక మంచి గ్లాసులో నీళ్లు ఇవ్వమంటావా అని అడిగితే, జలాశయం, పెద్ద జలాశయం పొంగి పొర్లుతూ ఉంటే గుంటలో నీళ్లు కానీ ఒక గ్లాసులో నీళ్లు కానీ వాడిని ఏమైనా సంతృప్తి పరుస్తాయా? పరచవు. అర్థమైందా? వాడు ఆ పెద్ద జలాశయంలో దిగి బాగా స్నానం చేస్తాడు. వాడికి మీరు బకెట్లో కొద్దిగా నీళ్లు పోసి, బాబు వాటర్ స్కేర్సిటీ కొద్దిగా స్నానం చేయండి అని అంటే 3 మగ్గులతో ఇలా పోసుకోండి, ఇలా పోసుకుని మళ్ళీ ఆ నీళ్లు కింద పట్టుకుంటారు, మళ్ళీ అదే మీకు బకెట్లో పడుతుంటే వాడికి ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఉండే ఫలాల్ని చూపించి పరమాత్ముని అందుకోసం వాడుకోమంటే అలానే వాడికి కూడా యావగింపు కలుగుతుంది. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. కాబట్టి ఇక్కడ వేదాంగాలు చెప్పేటువంటి కర్మకాండ, ఉపాసనలు, వీటితో వచ్చేటువంటి ఫలాలు కూడా అల్పమే. నేను వైకుంఠానికి వెళ్ళినా కొంతకాలమే, తర్వాత మళ్ళీ బయటికి పంపించేస్తారు. కైలాసానికి వెళ్ళినా కొంతకాలమే, గోలోకానికి వెళ్ళినా కొంతకాలమే, బ్రహ్మలోకానికి వెళ్ళినా కొంతకాలమే, స్వర్గలోకానికి వెళ్ళినా కొంతకాలమే. బికాస్
భూలోకంలో ఎంతకాలం ఉన్నామో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోగు చేసుకునే కర్మలు కూడా అంతేకాలం, కొంత ఎక్కువ కాలం ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకు ఒక రోజంటే గుర్తుపెట్టుకోండి, పైన పితృలోకంలో అది ఏమీ లేదు. మనకు ఒక నెల అయిందనంటే ఇక్కడ అమావాస్య టు అమావాస్య ఒక నెల, అంతే కదా. మనకు అమావాస్య పోయి ఇప్పుడు అమావాస్య వచ్చిందంటే ఒక నెల కదా, అది పితృదేవతా లోకంలో ఒక రోజు లెక్క. అందుకని ప్రతి అమావాస్యకి తర్పణం చేస్తే ప్రతిరోజు వాడికి నీళ్లు అందుతుందన్నమాట అక్కడ పితృదేవతకి. అందుకని మనకు ఒక నెల ప్రమాణం పితృలోకంలో ఒక రోజుతో సమానం. అదే ఒక రోజు ఇంకా వెళితే ఇంకా చెప్తారు ఆయన, చతుర్యుగ పర్యంతం బ్రహ్మణ అహర్హ బ్రహ్మకు ఈ అహస్ అనేటువంటిది, పగలనేటువంటిది ఎంత ప్రమాణం అన్నీ వస్తుంది, 8వ అధ్యాయంలో వస్తుంది, మీరు చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో పోగు చేసుకునే కర్మలు, వాటి ఫలాలన్నీ కూడా పైకెళ్ళగానే ఇలా ఆవిరైపోతాయి, వెంటనే ఆవిరైపోతాయి, ఎగిరిపోతాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఈ లోకంలో ఫలాల కోసమో లేకపోతే లోకాంతర ప్రాప్తి కోసమో కాదు, పరమాత్మ కోసం నిలబడున్నాను. కాబట్టి ఈ లోకంలో నేను చేసే కర్మలు ఎలా ఉంటాయనంటే నిష్పక్షపాత రహితమైన బుద్ధితో కర్మ చేస్తాను. పక్షపాత బుద్ధి ఉండదు నాకు, నిష్పక్షపాతంతో ఉంటాను. ఎందుకని నాకు ఫలం ప్రధానం కాదు, పరమాత్మ ప్రధానమై ఉంటాడు. ఫలాన్ని నేను పట్టించుకోను, నాకు పరమాత్ముడే కావాలన్న సాధకుడికి ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు చాలా అద్భుతమైన శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఇక్కడ అంటున్నాడు కర్మణి ఏవతే అధికారః మా ఫలేషు కదాచన. మా కర్మఫలహేతు మా భూ మాతే సంగః అస్తు అకర్మణి. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. కానీ దీన్ని ఏం చెప్తారంటే మన వాళ్ళు, ఫలితాలను ఆశించకు, కర్మలు చేస్తూ పో. ఆ మాట కాదు ఇక్కడ చెప్పింది ఆయన. ఇక్కడ ఫలితాలను ఆశించకు, కర్మ చేస్తూ పో అని ఆ మాట అస్సలు లేదు ఇక్కడ. కర్మకు నువ్వు కర్తృత్వం వహించొచ్చేమో కానీ ఫలానికి నీ కర్తృత్వంతో ప్రమేయం లేదు. ఫలానికి నువ్వు కర్తవు కాదు. గుర్తుపెట్టుకోండి, గింజను నేను చల్లాను భూమిలో, కానీ మళ్ళీ ఆ గింజ మొలకెత్తి ధాన్యంగా రావడానికి నా కర్తృత్వం ఏం లేదు. నిజంగా నేనండి ఆ గింజ చల్లాను అన్నాడు అనుకోండి, ఓకే, గింజ చల్లాడు, వర్షం పడింది ఎవరి వల్ల? అది మొలకెత్తింది ఎవరి వల్ల? అది సవ్యంగా నిలబడి ధాన్యంగా బయటకు వచ్చింది ఎవడి వల్ల? వీడి వలన? వీడికి ఏమీ సంబంధం లేదు. వీడు భూమిని దున్నాడు, గింజ చల్లాడు, అంతే, దట్స్ ఇట్. ఇంతవరకే వాడి కర్తృత్వం. వర్షం పడడం వీడి కర్తృత్వం లేదు. భూమి ఆ వర్షాన్ని తీసుకుని ఆ గింజను మింగి దాని నుంచి మొలకను బయటికి తీసుకురావడం వీడికి సంబంధం లేదు. వీడు ఏమైనా పైకి వెళ్ళి వర్షాన్ని అక్కడ నీళ్లు ఉంపేసి వచ్చాడా? లేదు, కింద భూమిలోకి వెళ్ళిపోయి వాడు ఆ విత్తనాన్ని బాగా ఇలా చేసి మొలకెత్తించాడా? వీడు ఏమైనా పట్టుకుని ఇలా లాగాడా ప్రతి గింజని? నో. గింజని ఇలా లాగిన తర్వాత ప్రతిరోజు కొద్ది కొద్దిగా లాగి ఇంత పెద్దది వీడు చేశాడా? దాంట్లో ధాన్యం ఏమైనా వీడిలా ఇలా లాగి పుట్టించాడా? నో. వీడికి ఇవన్నీ సంబంధం లేదు. వీడు గింజ చల్లాడంతే. ఆ చల్లిన గింజ ఒక మంచి మొలకైంది, అది మొలకెత్తి ఒక వృక్షమైంది, దాంట్లో ధాన్యపు రాశి చక్కగా పండి. కాబట్టి నువ్వు కర్మ చేయడంలో నీకు అధికారం ఉందేమో కానీ ఫలంలో నీ కర్తృత్వం ఏం లేదు సుమా. నువ్వు ఫలాన్ని తయారు చేసిన వాడివి నువ్వు కాదు, కర్మను నువ్వు చేశావు, నో డౌట్. కాబట్టి కర్మణి ఏవతే అధికారః మా ఫలేషు కదాచన. అర్జున, కర్మ చెయ్యడంలో నీకు అధికారం ఉంది అంటే ఇక్కడ అందుకనే శంకర్లు అంటారు అధికారము అంటే అర్థం ఏంటంటే కర్మ నేను చెయ్యొచ్చు, చెయ్యక మానేయచ్చు, వేరే రకంగా కూడా చేయొచ్చు కర్మ. గుర్తుపెట్టుకోండి. ఎలాగో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. సరే, ఆపండి. ఇప్పుడు నేను అడిగాను, మీరు చేశారు కదా, ఇది కర్మ. కాబట్టి కర్మ చేయడంలో మీకు ఛాయిస్ ఉంది, కానీ ఫలంలో మీకు ఛాయిస్ ఏమైనా ఉందా? చెప్పండి. ఇప్పుడు విత్తనాలు చల్లాడు రైతు. వాడు చల్లేటప్పుడు ఒకటి ఎక్కువ ఇలా చల్లొచ్చు, ఒకటి తక్కువ ఇలా చల్లొచ్చు, ఒకటి ఇలా చల్లొచ్చు, ఒకటి అలాగా వాడు చల్లేశాడు అనుకోండి. సపోజ్ ర్యాండమ్గా అలాగా చల్లుకుంటూ పోయాడు, వాడికి ఛాయిస్ ఉంది, చల్లుకుంటూ పోయాడు. కానీ మొలకెత్తడంలో వీడన్నట్టుగా మొలకెత్తాలి అవన్నీ. చెప్పండి.
వాటి ప్రణాళిక వాటికి ఉంటుంది. వీడికి ఏమీ సంబంధం లేదు. వీడు ఎన్ని ఊహలైనా పెట్టుకోవచ్చు, కానీ వీడి ఊహలతో ఆ ఫలాలు, మొలిచే ఫలాలకి వీడి మనసులో ఊహలకి సంబంధం లేదు. అవి ఎలా అయితే ప్రణాళిక, ఒక ధర్మబద్ధంగా ఒక నియతి ఏర్పడిందో, ఒక ఆర్డర్ ఏర్పడిందో, ఆ ప్రణాళికను అనుసరించి అవన్నీ పైకొస్తాయి. అలాగనే నువ్వు కర్మ చేసి నువ్వు ఏదైనా అనుకోవచ్చు, కానీ ఆ కర్మ ఏ ఫలాన్ని ఇవ్వాలో ఆ నియతిని అనుసరించే ఫలం వస్తుంది. కాబట్టి కర్మ నీ చేతిలో ఉంది, కానీ ఒకసారి కర్మ నీ చేయి నుండి దాటి బయటకు వచ్చిన తర్వాత అది ఏ ఫలాన్ని ఇచ్చినా నువ్వు దాన్ని స్వీకరించాలి. అంతేగాని నువ్వు ఫలాన్ని మార్చేసుకుంటాను, ఇప్పుడు సపోజ్ కర్మని మార్చుకుంటాను, ఫలాన్ని మార్చుకుంటాననే నీ యొక్క చాయిస్ లేదు. కర్మ చేసే ముందే నీకు అవకాశం, అంతే. అర్థమైందండి? నేను తింటున్నాను, నాకు ఇది ఏదో అలర్జీ అవుతుందనుకోండి, సపోజ్ తెలియలేదు, తిన్నాను అనుకోండి. తిన్న తర్వాత నాకేమైనా చాయిస్ ఉందే? ప్లేట్లో ఉన్నంత వరకు ఏముండో ఇది నాకు అలర్జీ, నేను తిననండి, తింటే నాకు లోపల వికారం అవుతుంది, వామిటింగ్స్ అయిపోతుంది, లోపలంతా ఈ పెదాలన్నీ వాస్తాయి, నాకు ఒక రకమైన అలర్జీ పుడుతుంది, నాకు ఇది పెట్టద్దు అనొచ్చు. కానీ నేను పట్టించుకోకుండా, ఆలోచించుకోకుండా తినేశాను అనుకోండి, కర్మ జరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను దాన్ని ఏమైనా ఆపగలనా? ఆపలేను. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కర్మ జరిగే ముందే నాకు చాయిస్ ఉంటుంది. కర్మ ఒకసారి నా నుండి బయటికి వెడలిన తర్వాత, బయటికి విడుదలైన తర్వాత ఆ కర్మని నేను ఆపలేను. ఆ కర్మ నుండి వచ్చేటువంటి ఫలితాన్ని కూడా నేను వద్దన్నా ఆగదు, మార్దామన్నా మార్చలేను. దాన్ని ఏ రకంగా నేనేం చేయాలి, అది వచ్చి నా మీద వాళ్తుంది, నేను స్వీకరించాలి. అందుకనే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు అర్జునుడికి, కర్మణి ఏవతే అధికారః మా ఫలేషు అధికారః. అందుకనే చూడండి, కర్మ హేతు త్వం నతు కర్మ ఫలహేతు. బాగా చూడండి, నువ్వు కర్మకు కర్తవేమో కానీ కర్మ ఫలానికి నువ్వు కర్తవి కావయ్యా. ఒకసారి కర్మ అంటూ వచ్చిన తర్వాత ఆ కర్మను నువ్వు చేసి ఉండొచ్చు, కానీ నీకొచ్చే ఫలం ఉందే, అది నువ్వు కాదు, ఆ కర్మే నీకు ఆ ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి కర్మకు కర్తవేమో కానీ కర్మ ఫలానికి నువ్వు కర్తవు కావు. అందుకనే మనకు తెలుగులో ఒక గొప్ప సామెత ఉంది, పిల్లల్ని కనగలమేమో కానీ పిల్లల కర్మల్ని మనం కనలేము. పిల్లల్ని కనగలరేమో కానీ వాళ్ళ కర్మలని కనలేరు. కాబట్టి కర్మలకు కర్త మీరేమో కానీ కర్మ ఫలాలకు మీరు కర్త కాదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కర్మ ఫలానికి కూడా నేనే కర్త అనుకోండి, బాగా నియోజకవర్గంలో బాగా కష్టపడి ఒక అతను ఎమ్మెల్యేగా పోటీ చేసి చెమటోడిచి కష్టపడ్డాడు, ఓడిపోయాడు. నిజంగా వాడికి గెలవడమే వాడికి ఫలం, వాడి లక్ష్యం, అంతే కదా. ఓడిపోవాలని ఎవడన్నా దిగుతాడా? దిగడు. గెలవాలని బాగా కష్టపడ్డాడు, ఎందుకు గెలవలేదు? నిజంగా కర్మ ఫలము వాడి చేతిలో వాడు అనుకున్నట్టు తెచ్చుకునేదైతే ఫలాన్ని తెచ్చుకుంటాడు వాడు. ఇంత కష్టపడి ఫలాన్ని తెచ్చుకుంటాడు. ఎందుకు తెచ్చుకోలేకపోయాడు వాడు? కర్మ ఫలహేతు మా భూహు. నువ్వు కర్మ ఫలానికి కర్తవు కాదు, కర్మకు కర్త. కానీ ఎలా కష్టపడ్డావయ్యా? స్వామీజీ నేను ఎంత కఠినంగా కష్టపడ్డానండి, నేను నిజంగా కష్టపడ్డాను. ఓ అంటే బికాజ్ వాడు కర్మ చేశాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు, కానీ ఫలాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఏ ఫలం వస్తుందో? బికాస్ కర్మ వాడు చేశాడు కాబట్టి, కర్మకు కర్త వాడు కాబట్టి నేను ఇలా కష్టపడ్డాను, ఇలా చేశాను, ఇన్ని గంటలకు లేచాను, ఇంతవరకు తిరిగాను, ఇలా తిన్నాను, ఒకరోజైతే తిండి లేదు అలా తిరుగుతూను, అన్నీ చెప్పుకున్నాడు. కానీ ఫలం చెప్పవయ్యా, కర్మ గురించి అన్నీ చెప్పావు, ఫలం ఏమిటో చెప్పండి. నాకు తెలియదండి, అది మీరే చెప్పాలండి. ఏమవుతాను? హే కర్మ ఫలహేతు మా భూ. అర్థమైందా? కాబట్టి అర్జున ఫలం ఏమిటో నీకు తెలియదుగా. కాబట్టి ఏది వచ్చినా నువ్వు స్వీకరించగలగాలి. నేను స్వీకరించనండి, నేను అపజయం ఒప్పుకోనండి, గెలుపైతేనే ఒప్పుకుంటానండి, ఓటమినైతే నేను ఒప్పుకోనండి అని అంటే నువ్వు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఇంకా ఏమవుతావు? ఇంకా పెద్ద ఓటమి అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఫలం అనేటువంటిది మనకు సంభవించిన తర్వాత దాన్ని ఓపెన్ హార్ట్గా స్వీకరించగలగాలి, నిష్పక్షపాత భావనతో స్వీకరించాలి. ఆ స్వీకరించేటప్పుడు ముందుగా నేను పని చేసేటప్పుడు ఏమనుకుంటున్నాను? నేను గెలవాలి 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 గెలవాలని కదా కష్టపడ్డాను. ఒకవేళ ఆ ఫలం ఏదో నీ కర్మలో తేడా ఉంది, ఏదో ప్రాసెస్లో ఎక్కడో తప్పు కొట్టింది, అది ఆ కొట్టిన తప్పు తేడా ఫలం వచ్చింది నీకు. ఆ ఫలము నువ్వు పొందినప్పుడు నేను గెలవాలి గెలవాలనే ఆతృత ఉంది కదా,
ఆ ఆతృతతో ఈ కర్మ చేశావు కదా, ఆ ఆతృత నిన్నేం చేస్తుందంటే ఇప్పుడు ఏడిపించేస్తుంది. ఇప్పుడు ఎందుకని నీకు వ్యతిరేక ఫలం వచ్చింది కదా, నిన్ను ఏడిపించి నిన్ను నిన్నుగా ఉంచకుండా ముక్కలు ముక్కలు చేసి పాడేస్తుంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ఫలం వచ్చిందనుకోండి, వీడికి ఇంకా పట్ట పగ్గాలు లేకుండా అప్పటికీ ముక్కలైపోతాడు వీడు. ఇంకా అసలు వీడి చేతిలో ఉన్నట్టు ఎగిరిపోతూ ఉంటాడు వీడు. వీడు అనుకున్నట్టు జరిగినా ప్రపంచంలో ఎక్కడికో ఎగిరిపోతాడు. వీడు అనుకున్న దానికంటే విరుద్ధంగా జరిగిన ప్రపంచంలో ఒక మూలకెళ్ళిపోతాడు. అంటే అర్జున, ఫలము నువ్వు అనుకున్నట్టు జరిగినా నిన్నుగా ఉంచదు, నువ్వు అనుకున్న దానికంటే విరుద్ధంగా జరిగినా నిన్నుగా ఉంచదు. ఎందుకయ్యా దాని గురించి అంత నువ్వు తాపత్రయపడిపోతావు? నిన్నుగా ఉంచగలిగేది ఈ లోకంలో ఒక్క జ్ఞానం మాత్రమే, ఒక్క ఆత్మ విద్య మాత్రమే, ఒక్క ఆత్మ విచారణ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఆ ఆత్మస్థితుడివై ఉండి ఆత్మ విద్యతో ఆత్మ విచారణతో నీ స్వస్వరూప అనుసంధానంతో ఉండి నువ్వు ఏ కర్మ చేసినా అది యజ్ఞమైపోతుంది. నేను ఇప్పుడు 10 మందికి ఈరోజు ఎలాగైనా భోజనం పెడతాం, పాపం ఎవరికైనా 10 మందికి అన్నదానం చేస్తాం అనుకున్నాను. చూడండి, 10 మందికి నేను పెడదాం అనుకున్నాను, నేనేం ఆశించట్లేదనుకోండి. 10 మంది రాలేదనుకోండి, నేనేం చేస్తాను, ఆ అన్నం తీసుకెళ్ళి కుక్క కనిపిస్తే కుక్కకి, ఆవుకి అన్నిటికీ పెట్టేసి ఖాళీ చేసుకుని ఇంటికి వస్తాను. అదే నేను హోటల్ పెట్టి వండి అమ్మాలనుకున్నాను అనుకోండి, 10 మంది రాలేదనుకోండి, కూర్చుని ఏడుస్తాను నేను. గుర్తుపెట్టుకోండి, నేను ఫలం కోసం పని చేశాననుకోండి, ఆ ఫలం నెరవేరకపోతే ఏడుస్తాను, నెరవేరితే ఎక్కడికో ఎగిరిపోతాను. కానీ ఫలం కాకుండా కర్తవ్య భావనతో నేను చేశాననుకోండి, ఫలము అనే దృష్టి పక్కన పెట్టి కర్తవ్య భావనతో చేశాననుకోండి, ఒకవేళ 10 మంది వచ్చి తినలేదనుకోండి, ఓకే, కుక్క ఉంది, ఆవు ఉంది, వీళ్ళందరికీ పెడతాను హాయిగా. ఎవడైనా తినాల్సిందేగా ఇది. ఈరోజు వాళ్ళు ఎవరు రాలేదు, ఎవడికి అక్కర్లేదేమో, భగవంతుడు పంపలేదు, ఈ రూపంలో వచ్చాడు, వాడికి పెట్టేస్తాం, వాటన్నిటికి పెట్టి పక్కకి తప్పుకుంటాడు. కానీ ఫలాన్ని ఆశించి కర్మ చేసేవాడికి ఈరోజు 10 మంది వచ్చి తినలేదనుకోండి, సపోజ్ 5గురు వచ్చి తిన్నారు, 5గురిది మిగిలిపోయింది అనుకోండి, అరే ఎంత నష్టం వచ్చేసింది ఈరోజు. 10 మంది రాలేదనుకోండి, అబ్బా మొత్తం పోయింది, ఈరోజు నాశనం అయిపోయింది. 10 మంది ఒక్కసారిగా వచ్చి కూర్చొని తినేశారనుకోండి, అయ్య బాబా ఈరోజు ఏంటండి అరగంటలో అయిపోయింది మొత్తం అంతా, అనుకోలేదు నేను, ఎగిరిపోతాడు. కాబట్టి ఫలమే ధ్యేయంగా పెట్టుకుని కర్మ చేసేవాడు ఈ లోకంలో రోస్ట్ అవుతాడు, టోస్ట్ అవుతాడు, రెండు అవుతాడు. రోస్ట్ అయినా అవుతాడు, టోస్ట్ అయినా అవుతాడు. ఫలం అనుకున్నది అనుకున్నట్టు వస్తే టోస్ట్ అవుతాడు, అనుకున్నది అనుకున్నట్టు కాకుండా విరోధంగా వస్తే రోస్ట్ అవుతాడు. కానీ వాడు ఫలము ధ్యేయంగా కాకుండా పరమాత్ముని ఆశ్రయించి వాడి కర్తవ్యాన్ని, వాడి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఫలము ప్రధానం కాకుండా పరమాత్మ ప్రధానంగా చేసేవాడు ఎలా ఉంటాడనంటే, వాడు రోస్టు కాడు, టోస్టు కాడు, టేస్టీగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, వాడు ఆనందంగా ఉంటాడు. వాడి స్వాంతన వేరు, వాడి స్థితి వేరు, హాయిగా ఉంటాడు. ఎందుకని? ఫలం ధ్యేయం కాదు వాడిది, పరమాత్మ ధ్యేయం. అందుకని ఇక్కడ మా ఫలేషు అన్నారు కానీ నా ఫలేషు అనలేదు. మా ఫలేషు కదాచన అంటే నీకు కర్మయందు అధికారం ఉంది, కానీ ఫలం పట్ల నీకు ఆ కర్తృత్వం లేదు. కర్మ నువ్వు చేశావు, కానీ ఫలం నువ్వు తయారు చేసుకోవట్లేదు. ఒకవేళ ఫలమే మనం తయారు చేసుకోవాలనుకుంటే దానికి కర్మ ఎందుకని డైరెక్ట్గా ఫలాన్ని తయారు చేసుకుంటాం, అంతే కదా. కష్టపడి కర్మ చేసి మళ్ళీ అది ఫలం వచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకు? సపోజ్ మామిడి పళ్ళు నేనే తయారు చేసుకోగలను అనుకోండి, చెట్టేసి దానికి మళ్ళీ నీళ్లు పోసి అది పెంచి దాన్ని అలా వెయిట్ చేయడం ఎందుకు? నేను ఇంత చెట్టుకి వెయిట్ చేయగలేదు, ఫలమే డైరెక్ట్ మామిడి పండే తయారు చేసుకుంటాను. డైరెక్ట్గా మామిడి పండు వచ్చే ప్రయత్నం ఏమన్నా ఉందా ఈ భూమి మీద? నథింగ్. చెట్టు నుండి ఆ సీజన్కి అది కాయాలి, అది మెల్లగా పూత పట్టాలి, ఆ పూతంతా పిందెవ్వాలి, ఆ పిందెంతా బాగా కాయవ్వాలి, ఆ కాయ పరిపక్వానికి రావాలి, అది చక్కగా కోత కోసి దాన్ని మగ్గబెట్టాలి, అప్పుడు పండు అవుతుంది. దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. కాబట్టి కర్మలు నువ్వు అవాయిడ్ చేయలేవు, కర్మ చెయ్యాలి. కానీ ఆ కర్మ చేసేటప్పుడు నువ్వు ఎలాంటి భావనతో చేయాలి? ఆ కర్మ ఫలహేతు మాబూహు, కర్మకు కూడా అధికారం నీకుంది అని కృష్ణుడు అంటూ ఇంకొక మాట అంటాడు. కర్మ నేను చేశాను అని అంటే అది నిన్ను బంధిస్తుంది. ఆ కర్మకు కారణం కూడా నేను కాను, నాహం కర్త హరికర్త. ఎందుకో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం, ఆ గాలి లోపలికి వెళ్ళేది నాకు తెలియదు, బయటకు వచ్చేది నాకు తెలియదు. గుండె కొట్టుకుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది,
కిడ్నీలు పనిచేస్తున్నాయి. అసలు లోపల ఎన్ని శ్రమిస్తున్నాయో ఆలోచించండి. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి. ఇంత జరిగిపోతుంది. ప్రకృతి అంతా ఇంత కదిలిపోతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళం, భూగోళం, పాతాళం, ఆకాశం, ఇన్ని లోకాలు, ఇంత బ్రహ్మాండాలు ఇన్ని కదిలిపోతూ ఉన్నాయి. శరీరం లోపల ఇన్ని పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇన్ని పనిచేస్తూ ఉంటే నేనొక్కడనే ఈ పువ్వు తీసి వాళ్ళకిచ్చి నేనిచ్చానండి, ఇది నీ కర్తృత్వం ఏపాటిది? బ్రహ్మాండంలో అణురేణువు కూడా కాదు. కాబట్టి నాహం కర్త, హరికర్త, పరమాత్ముడే కర్త. ఫలం కూడా నీది కాదని కాదు, కర్మ కూడా నువ్వు కర్తవు కావు. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, శ్రీ భగవానువాచ, ఏం కంగారు పడద్దు, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి, యోగ బుద్ధుడవై యోగాన్ని గుర్తించి, యోగము అనంటే ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు, యోగము అనంటే సమత్వం యోగ ఉచ్యతే. ఇంతకు ముందు మనకు చెప్తూ వచ్చారు కదా యోగ బుద్ధి అని. యోగ బుద్ధి అంటే అర్థం ఏంటంటే నేను కర్తను కాను, పరమాత్ముడే కర్త. అంతేకాదు, ఎందుకు నేను కర్తను కాను? అసలు గుండె నేను కొట్టించుకుంటున్నానా? కిడ్నీలు నా ప్రమేయంతో నడుస్తున్నాయా? లివర్ నా వల్ల పనిచేస్తుందా? బ్లడ్ సర్క్యులేషన్ నన్నడిగి చేస్తుందా? ప్రాణం లోపలికి నన్నడిగి వెళుతుందా? ప్రాణం బయటికి నన్నడిగి వస్తుందా? అసలు లోపలికి వెళ్లే ప్రాణం దాని బాటికి పోతుంది, బయటికి వెళ్లే ప్రాణం దాని బాటికి పోతుంది. అసలు శరీరంలో ఉండే అవయవాలు అవి ఇవి అన్ని పనిచేస్తున్నాయి. నాకు తెలియకుండానే నా శరీరంలో అన్ని పనిచేస్తున్నాయి. అందుకని ఎప్పుడైనా గుండె ఆగిపోతే నన్ను అడిగి ఆగదు, టక్కమని ఆగిపోతుంది. నాది కాదు కాబట్టి, ఇవన్నీ పరమాత్మమయమైంది కాబట్టి ఒక నియతికి కట్టుబడి ఈ శరీరం లోపల అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. శరీరం బయట ఉండే ఈ ప్రకృతి అంతా పరమాత్మ అవయవాలు, అవి వాడి నియతికి కట్టుబడి పనిచేస్తున్నాయి. కాబట్టి నేను కర్తని కాను, పరమాత్ముడే కర్త. ఫలము నాకు ప్రధానం కాదు, పరమాత్ముడే నాకు ప్రధానం. కాబట్టి ఇందులో నుంచి జరిగే ఏ కర్మైనా పరమాత్మ. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. దీని ద్వారా జరిపే ఏ కర్మ అయినా నీ ఆరాధన అయిపోవాలంటే నువ్వే చేస్తే ఇది ఆరాధన అయిపోతుంది అనే స్థితికి నిలబడగలిగితే వాడే యోగి. అటువంటి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సంగం అంటే ఇప్పుడు దేని పట్ల సంగం? ఫలం పట్ల సంగము, కర్మ పట్ల సంగము. నువ్వు వదిలేయి. నువ్వు కర్తవే నువ్వు కావు, ఫలము నీకు కాదు. ఫలము పరమాత్ముడే, కర్త పరమాత్ముడే. ఎప్పుడైతే రెండూ నీకు పరమాత్ముడే అయిపోయాడో నువ్వు చేసే ఏ కర్మ కూడా నిన్ను అంటదు, ఆ కర్మ ఫలము కూడా నిన్ను బంధించదు, నిన్ను పెంచుతుంది, నిన్ను పైకి లేవనెత్తుతుంది. ఈశ్వరానుగ్రహ పాత్రమైన పుణ్యభూమి మన భారతదేశం. స్వామి వివేకానంద. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం
नमस्ते रुद्रमन्यवभूत इषभे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः जात इष शिवतमा शिवम् बभूवते धनुः शिवाशरव्या यातवतया नो रुद्रमृडया याते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशीः यामिषम् गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रताम् कुरुमाहि पुंसेः पुरुषम् जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छावदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगम् सुमना असत् अध्यवोचदधिभक्ता प्रथमो दैव्याभिषक् अहेगश्च सर्वाञ्जम्भयन् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चेवागुम् रुद्रा अभितो दिक्षु श्रिताः सहस्रशो वैशाखम् हेडयीमहे असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनम् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनम् विश्वाभूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वानोऽहम् तेभ्यो करम् नमः